హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దెంటల్సా జాక్ ఫ్రూట్ అండి, తెలుగులో అయితే పనసపండు అంటారు. చూసారా, బయట చూడడానికి పచ్చిగా కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. కానీ ఇది ఎలా గుర్తుపట్టాలంటే మాగిపోతే స్మెల్ వస్తుందండి లోపల నుంచి. అప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేయడానికి ఇలా చాకును రెండు వైపులా ఆయిల్ అప్లై చేయండి. 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా నిలబెట్టేసి ఇలా పప్పాయి కోస్తాం కదా, అలా కోసేయండి. కోసిన తర్వాత రెండుగా భాగాలుగా చేసి దాన్ని లాగండి, గట్టిగా వచ్చేస్తుంది ఈజీగా. కింద మాత్రం ఏదో ఒక పేపర్ కానీ కవర్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకొని చేయండి, లేదంటే ఆ ఫ్లోర్ అనేది పాడైపోతుంది. ఇలా అన్నమాట. చేతికి కూడా ఆయిల్ రాసుకోవాలి. ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఆయిల్ రాసుకోకండి, కత్తికి మాత్రమే రాయండి. కట్ చేసి దాన్ని ప్రెస్ చేసి ఇలా తీసిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇలా రాగండి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా ఈజీగా దీన్ని చేతికి ఆయిల్ రాసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను ఒకటేసారి సీడ్స్ కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే హాఫ్ కట్ అయిపోయాయి కదా ఆల్రెడీ. ఇంకా అవి తీసేసి లాగడంలోనే కొన్ని వచ్చేసాయి, ఇంకా కొన్ని నేను తీసాను, సపరేట్ చేసేసాను. చూసారా పండు ఎంత బాగా పండిపోయిందో. టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉందండి. చూసారా, నాకు ఈ పండు మొత్తం తీయడానికి 15 మినిట్స్ పట్టిందండి. ఇలా ఈజీగా తీసేసాను అనమాట. చూసారా, పండు టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉందండి.